చేస్తారని చూడాలి ఇక లాస్ట్ లో. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఈ వివాదాలన్నీ లడ్డు వివాదం కానీ టీటీడీ చైర్మన్ వివాదాల్లో ఈ మధ్యన కాస్తంత వాయిస్ అయితే తగ్గించారు పవన్ కళ్యాణ్. ఫస్ట్ లో ఒకప్పుడు తొక్కిస్లాట్ లో చనిపోయినప్పుడు తిరుపతికి సంబంధించి అప్పట్లో ఆయన ఏకంగా ఈవోని చైర్మన్ ని సమాధానం చెప్పాలి అని ప్రశ్నించిన ఆ స్థాయి, ఆ వాయిస్ అయితే ఇప్పుడు వినిపించట్లేదు. దేనికి అంటే క్రమంగా ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారిది చూసినప్పుడు ఈయనకి తండ్రి భావన పవన్ కళ్యాణ్కి. మనం ఇంతకుముందు తెలుగుదేశం నుంచి విడిపోయినప్పుడు అబ్జర్వ్ చేసిన లోకేష్ విమర్శించారు కానీ చంద్రబాబుని కాదు. మీ అబ్బాయి వల్ల మీ అబ్బాయి వల్ల అంటూ వచ్చారు. అలాగే బాబు గారు అనేవాడు. ఆయన్ని బాబుని ఈయన గౌరవిస్తాడు, అపారమైన గౌరవం ఉంది. బాబు అనుభవాన్ని గౌరవిస్తాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వింటున్నాడు. దాన్ని బాబు చక్కగా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఈయన పరిపాలన నేర్చుకోవడం అనేది ఈయనకి ఏం చెప్పుండొచ్చు, మేబీ జగన్ కి పరిపాలన తెలియకపోవడం వల్ల దెబ్బతిన్నాడు, అంత ఇదొచ్చి ఇంత దారుణంగా దెబ్బతినడానికి కారణం. నువ్వు రేపు సీఎం అవుతావు ఏదో ఒక నాటికి, జగన్ వెళ్ళిపోతే ఆ ప్లేస్ నీదే, అప్పుడు మా లోకేష్కి వ్యతిరేకంగా నువ్వే సీఎం అవుతావు కాబట్టి నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పుండొచ్చు కదా. మరో రేవంత్ తయారు చేద్దాం అనుకోవచ్చు కదా ఇక్కడ. అందుకు ఈయన కూడా సిద్ధంగా ఉన్నాడు కదా. ఈయన ఆలోచన ఎంతసేపటికి కూడా జగన్ ప్లేస్ నేను ఆక్యుపై చేస్తాననే ఆలోచనలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం ప్లేస్ ఆక్యుపై చేయాలనుకోవట్లేదు, అది వాళ్ళకు ఉంచి జగన్ ప్లేస్ తను ఆక్యుపై చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దానికి ట్రైనింగ్ అయ్యే క్రమంలో రాజకీయం నేర్చుకోవాలి. అంటే అది కోటంలో ఉండవుతుందా, కోటంలో బయటకు వచ్చి చెయ్యాలి. అదే ముందు నేర్చుకున్నాక కదా.